మంచినీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. మోటార్లు పెట్టడంతో దిగువ ప్రాంతాల వారికి లో ప్రెషర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా మోటార్ ఫ్రీ వాటర్ డ్రైవ్ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 50 రోజుల పాటు డ్రైవ్ కొనసాగుతుందన్నారు. జరిమానా విధించినా మళ్లీ మోటార్లు బిగిస్తే కేసులు నమోదు చేస్తామంటున్న ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఏదైతే పైప్ లైన్లకు మోటార్లు బిగించి అత్యధిక నీరు వాడుతుండడం వల్ల కొంతమందికి వాటర్ లో ప్రెషర్తో వస్తుంది, కొంతమందికి అసలు నీరు రావట్లేదు. సో దీనిపైన అనేక కంప్లైంట్స్ రావడంతో జలమండలి దీనిపైన మోటార్ ఫ్రీ వాటర్ డ్రైవ్ అనేటువంటిది కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఎవరైనా మోటార్స్ బిగిస్తే తక్షణమే వారిపైన ఫైన్లు విధించడం, అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వాళ్ళ కనెక్షన్లు కట్ చేయడం చేస్తుంది. సో మనతో మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ డ్రైవ్ ఏంటి, మీ కాన్సెప్ట్ ఏంటి? మనము వాటర్ని చాలా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాం. ఒకటి. రెండవది జనావాసాలు పెరుగుతున్నాయి, ఏరియా పెరుగుతుంది. 10 సంవత్సరాల్లో చూస్తే దాదాపుగా 70% కనెక్షన్స్ పెరిగాయి. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది వాటర్ని మిస్యూజ్ చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీద పడేయడము, వెహికల్స్ కడగడం ఇట్లాంటివి చేస్తున్నారు. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ది ఏంటంటే చాలామంది లో ప్రెషర్ వస్తుంది, నాకు రోజు కంప్లైంట్స్ వస్తాయి. సో కారణం ఏంటి? లో ప్రెషర్ రావడానికి అసలు ఛాన్సే ఉండకూడదు. సో నేను ఈ మధ్య కాలంలో నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ మా లైన్మెన్ లెవెల్లో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అనేది ఒకటే ఏంటంటే, ఎందుకు లో ప్రెషర్ వస్తుంది అని నేను లైన్మెన్లు అడుగుతున్నాను. సో మా ఏరియాలో సార్ 70 హాస్టళ్ళు ఉన్నాయి. ఆ 70 హాస్టళ్ళ వాళ్ళు మోటార్లు పెట్టి లాగుతూ ఉంటారు, అందుకని లాస్ట్ వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి? సో మోటార్ పెట్టి లాగడం వల్ల మనమేంటి, మన ప్రెషర్ని ఇవ్వడం వల్ల గ్రావిటీ తోటి వాళ్ళకి ఎవరికి ఎంత ప్రెషర్ రావాలో అంత వస్తుంది. సో ఎవరైతే మోటార్ పెట్టి లాగుతారో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో దీని మీద ఒక డ్రైవ్ చేయాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. మోటార్లు పెట్టేటువంటి వారికి ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటి? ఈ యాప్ అనేది అందుకే ఇంటిగ్రేటెడ్ యాప్ చేసాం. రోడ్ల మీద నీళ్లు పడేసే వాళ్ళని, గార్డెన్కి వాడే వాళ్ళని, డ్రింకింగ్ వాటర్ని వేరే పర్పస్లో వాడే వాళ్ళని పెనాల్టీ ఎట్లా వేయాలనేది యాప్ ఏదైతే తయారు చేసామో, ఇప్పుడు ఈ మోటార్స్ పెట్టడము, ఇల్లీగల్ కనెక్షన్ తీసుకోవడం అన్ని ప్రొవిజన్స్ ఒకే యాప్లో ఇచ్చేసాం. సో ఆ ఇంటి ముందుకు కనుక వెళ్ళి మనము అది ఆన్ చేస్తే మీ ఇంటి కనెక్షన్ నెంబర్ కూడా అందులో ప్రాంప్ట్ అయ్యేటట్టుగా పెట్టాం. సో మీరు కనెక్షన్ నెంబర్ చెప్పవలసిన అవసరం లేదు. సో అందరినీ 1 కోటి జనాభాని కంట్రోల్ చేసే వ్యవస్థ, ఒక 13-14 లక్షల హౌస్ హోల్డ్స్ని మనం మేనేజ్ చేయాలి. సో ఏదో ఒక డిసిప్లిన్ కనుక లేకపోయేది ఉంటే సో ఈ వ్యవస్థ నడపడం చాలా కష్టం. కాబట్టి దీని మీద కొద్దిగా సీరియస్గానే యాక్షన్ తీసుకుందాం డిసైడ్ చేసాం. ఇప్పటికైనా ఉన్నటువంటి వాళ్ళు తీసేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద జరిమానా విధించిన తర్వాత కూడా ఇలాంటి పనులే చేస్తే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు కూడా పెడతామనేటువంటి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. విడుదల చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.